దుర్గాదేవి అలాగే మహిషాసురుడి గురించి ఎన్నో కథలు మీరు వినే ఉంటారు. కానీ పూర్తిగా దేవి భాగవతంలో ఎలా ఉందో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. దుర్గాదేవి గురించి తెలుసుకోవాలి అంటే మొదటగా తెలుసుకోవాల్సిన వ్యక్తి మహిషాసురుడు. అసలు ఇతను పుట్టుక నుంచి చావు వరకు పూర్తి సమాచారం, అలాగే అమ్మవారి అద్భుత మహిమ పూర్తిగా తెలుసుకుందాం. ఈ మహిషాసురుడు ఎలా పుట్టాడో తెలుసుకునే ముందు వీరి పూర్వీకుల గురించి తెలుసుకోవాలి. పూర్వం దానవ వంశానికి మూల పురుషుడు అయిన ధనువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతడికి 2 కుమారులు. వారే రంభుడు, కరంభుడు. వీరిద్దరూ భూమండలంలో ఉత్తములుగా పేరు పొందిన వారు. కానీ ఆ ఇద్దరికీ సంతానం లేదు. ఆ దిగులుతోనే వారు ఎంతో బాధపడుతూ దేవుళ్ళ అనుగ్రహం కోసం తపస్సు చేశారు. ఇందులో కరంభుడు అనే వ్యక్తి మహాభక్తి వల్ల ఆ తపస్సు తీవ్రంగా ఉంది. ఇక మరొక వ్యక్తి రంభుడు. ఇతను దగ్గరలో ఉన్న సాలవృక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు. వీరి తపస్సులు చూసి ఇంద్రుడు భయపడి రాక్షసులకు వరాలు ఇస్తే దేవతలకు ప్రమాదం అని ఒక ముసలి రూపంలో ఇంద్రుడు వచ్చి కరంభుడు పాదాలు పట్టుకొని నీళ్లలోకి లాగి సంహరించాడు. ఇది రంభుడికి తెలిసింది. కోపంతో ఊగిపోయాడు. కానీ తపస్సులో ఉండడం వల్ల ఇంద్రుడి మీద కోపంతో మనసులో సంకల్పం చేసుకొని తన తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని అనుకుంటాడు. వెంటనే తన ఎడమ చేతితో జుట్టు పట్టుకొని కుడి చేతితో తలను నరుక్కోబోయాడు. చటుక్కున అగ్నిదేవుడు రంభుడు ముందు ప్రత్యక్షమై ఇతడిని ఆపి, రంభాసుర, ఎంత మూర్ఖత్వం! నీ తలను నువ్వే నరుక్కుంటావా? చచ్చి ఏమి సాధిస్తావు? ఆత్మహత్య మహాపాతకం. ఈ ప్రయత్నాన్ని నిలిపివేయి. నీకు ఏం కావాలో వరం కోరుకో అన్నాడు. దానితో ఈ రంభాసురుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు. అగ్నిదేవ, నా తపస్సుకు నువ్వు సంతోషపడినట్లయితే త్రిలోక విజేతను పుత్రుడిగా అనుగ్రహించు. దేవ దానవ మానవులకు అజయ్యుడు, కామరూపధారి, మహాబలశాలి, సర్వలోకాన్ని చేతిలో పెట్టుకునే ఒక పుత్రుడు, అలాంటి పుత్రుడు నాకు కలిగేట్టు వరం ప్రసాదించు అని వేడుకున్నాడు. దానికి అగ్నిదేవుడు అంగీకరించి, నీ మనసు దేని మీద లగ్నం అవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తున్న ఒక రమణీయమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె అంటే మహిషి కనిపించింది. ఎదకు వచ్చి కామార్తెయై విహరిస్తోంది. దాన్ని చూడగానే ఈ రంభుడికి మనసు చెలించింది. ఇతడు రాక్షసుడు కాబట్టి ఇతడు దానితో సంగమించాడు. ఆ గేదె గర్భవతి అయింది. ఈ రంభుడు ఆ గేదెను తీసుకుని తన పాతాళ నగరానికి వెళ్ళాడు. ఈ గేదెకి దున్నపోతులను కాపలాగా పెట్టాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామార్తె అయి రంభుడు కాపలాగా పెట్టిన ఈ గేదె వెంట పడింది. రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును అడ్డుకున్నాడు. వీరిద్దరి మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. రంభుడు దెబ్బకి ఆ దున్నపోతు చెలించిపోతూనే తల విసిరింది. ఆ దున్నపోతు తన బలమైన కొమ్ములతో ఈ రంభుడు గుండెల్లో పొడిచింది. వెంటనే ఈ రంభాసురుడు నేలకు ఒరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. తన భర్త రంభుడు మరణించడంతో ఆ చూడగేదె దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది. యక్షులను శరణు వేడుకుంది. దీని వెంటనే ఆ కామమోహితమైన ఆ దున్నపోతు కూడా వెంటబడి వచ్చింది. దానిని యక్షులు గమనించారు. ఎలాగైనా ఈ గేదెను కాపాడాలి అనుకున్నారు. వారు కూడా యుద్ధానికి దిగారు. ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి ఈ దున్నపోతు మరణించింది. దానితో యక్షులు ఊపిరి పీల్చుకున్నారు. గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు. రంభుడి మృతదేహానికి అగ్ని కార్యం కోసం చితి పేల్చారు. కళేబరాన్ని తెచ్చి చితిపై పెట్టారు. నిప్పు ముట్టించారు. అల్లంత దూరం నుంచి చూస్తున్న చూడిగేదె దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి చితిలో ప్రవేశించింది. రంభాసురుడితో పాటే సహగమనం చేసింది. ఈ యక్షులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అంతలో చితిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు. ఇతడే మహిషాసురుడు. ఇతడినే దుర్గాదేవి సంహరించింది. కొంతకాలానికి ఈ మహిషాసురుడు పెరిగి పెద్దై తన తండ్రి గురించి, కరంభుడు గురించి తెలుసుకున్నాడు. ఈ మహిషాసురుడు దేవతల మీద విజయం కోసం మేరు పర్వత శిఖరం మీద బ్రహ్మదేవుడు కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కొంతకాలానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఏ రాక్షసుడైనా మొదట కోరుకునే వరం అమరత్వమే. ఇతడు కూడా ఆ అమరత్వాన్నే, అంటే మరణం లేని జీవితం ప్రసాదించమని అడిగాడు.
దానికి బ్రహ్మ పుట్టిన ప్రతిదీ గిట్టక తప్పదు, గిట్టినది ప్రతిదీ పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు సైతం ఎప్పటికో అప్పటికి వినాశనం తప్పదు. అందుచేత నీ కోరిక ప్రకృతికి విరుద్ధం. అమరత్వం తప్ప మరేదైనా నీకు ఇష్టమైన కోరిక కోరుకో, నేను తీరుస్తాను అన్నాడు. ఈ మహిషాసురుడు ఈ 3 లోకాలలో ఏ పురుషుడితో నాకు మరణం రాకూడదు, ఇక ఒక స్త్రీ నన్ను వధించడం అనేది జరగదు, వారు చాలా బలహీనులు, నాతో స్త్రీ యుద్ధం చేసి నన్ను అడ్డుకోవడం సాధ్యం కానిది, కాబట్టి పురుషుడు చేతిలో మరణించకుండా వరం ఇవ్వమన్నాడు. బ్రహ్మదేవుడు అలాగే అని వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తరువాత తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషిక్తుడయ్యాడు. రంభుడు కూడా పుత్రవాత్సల్యంతో మరొక దేహాన్ని పొంది రక్తబీజుడై మహిషుడికి అనుచరుడుగా అంతరంగికుడుగా అయ్యాడు. వరం పొందిన ఈ మహిషాసురుడు జగమంతటిని వశం చేసుకున్నాడు. జగద్విజేత అనిపించుకుంటూ తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. చిక్షురుడు సేనాధిపతిగా, తామ్రుడు కోశాధిపతిగా, ఎంతో మంది దండనాయకులుగా మహిషుడు విజృంభించి భూమిని పాలించే వారిని సామంతులుగా చేసుకుని పన్నులు కట్టించుకుంటున్నాడు. క్షత్రియ ధర్మంతో ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా మట్టు పెడుతున్నాడు. బ్రాహ్మణులందరినీ వీడికి వశులైపోయారు. యజ్ఞయాగాదులలో దేవతలతో పాటు సమానంగా భాగం సమర్పిస్తున్నారు. భూమండలమంతా స్వాధీనం కావడంతో ఇప్పుడింక మహిషాసురుడి దృష్టి స్వర్గలోకం మీద పడింది. దాన్ని ఎలాగైనా జయించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఇంద్రుడి దగ్గరికి దూతను పంపించాడు. ఈ దూత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఓ ఇంద్ర, స్వర్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పో, లేదంటే మహిషాసురుడికి సేవలు చెయ్యి, అతడు నిన్ను రక్షిస్తాడు. ఇది కాదంటావా, వజ్రాయుధం ధరించి యుద్ధం చెయ్యి. పూర్వకాలంలో మా రాక్షసులు నిన్ను ఎన్నోసార్లు జయించారు. నీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. స్వర్గం విడిచి పారిపోతావో, యుద్ధమే చేస్తావో, శరణు వేడుకుంటావో నీ ఇష్టమని ఈ దూత మహిషాసురుడి సందేశాన్ని ఇంద్రుడికి వినిపించాడు. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది, కానీ నిగ్రహించుకున్నాడు. ముఖానికి చిరునవ్వు తెచ్చుకొని, దూత, మీ మహిషాసురుడు మదగర్వం ఎంతటిదో నాకు అర్థమైంది. తన పొగరుకి వాడి వంశాన్ని సమూలంగా నిర్మూలిస్తాను. నీవు వెళ్ళి నిర్భయంగా నా మాట చెప్పు. దూతను చంపకూడదన్నారు కనుక నిన్ను వదిలిపెడుతున్నాను. మీ ప్రభువు దండెత్తి యుద్ధానికి రమ్మను. ఆ గడ్డి తినే మూర్ఖుడికి ఇంత కండకవరమా? వాడి కొమ్ములు విరగ్గొట్టి బలమైన ధనసు చేయించుకుంటాను నేను. కొమ్ములు వచ్చాయనే కదా విర్రవిగుతున్నాడు. రమ్మను, విరిచేస్తాను, శృంగభంగం చేస్తాను. ఇంటిలో కూర్చొని అరవడం కాదు, ఇంద్రుడితో యుద్ధం అంటే మామూలుది కాదు, రమ్మను అని ప్రతి సందేశం పంపించాడు ఇంద్రుడు. ఈ దూత మహిషాసురుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు చెప్పిన మాటలు చెప్పాడు. అవి, ప్రభు, దేవేంద్రుడు నిన్ను బొత్తిగా లెక్క చేయడం లేదు. తన బలము, సైన్యము చాలా గొప్పవని అనుకుంటున్నాడు. ఈ మూర్ఖుడు అన్న మాటలన్నీ యథాతథంగా ఎలా చెప్పను ప్రభు? శత్రురాజు విషం కక్కితే దూత ఆ మాటలను తెచ్చి యథాతథంగా తన ప్రభువు ఎదుట వినిపించగలడా? ఇంద్రుడన్న మాటలు అలాగే చెప్పడానికి నాకు నోరు రావడం లేదు, ధైర్యము చాలడం లేదని చెప్పాడు. ఈ దూత చెప్పిన మాటలకు మహిషాసురుడు మండిపడ్డాడు. వెంటనే రాక్షస వీరులందరినీ పిలిపించాడు. అందరికీ వినిపించేటట్టు అరిచి, రాక్షస వీరులారా, ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడు, సన్నద్ధులవ్వండి. ఆ ఇంద్రుడిని జయించాలి. ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడగలిగే వీరుడెవ్వరు? 1000 మంది ఇంద్రులనైనా నాకు సాటిరారు. నిర్భయంగా ఒంటి చేత్తో సంహరిస్తాను వాడిని. వీడు, ఈ ఇంద్రుడు, ముక్కు మూసుకొని శాంతచిత్తులై తపస్సు చేసుకునే మునీశ్వరుల ఎదుట మహాశూరుడు, కుటీలుడు, అప్సరసలే వీడి బలం. తపస్సులను ధ్వంసం చేయించడమే వీడి ప్రతాపం. బలుడు, అల్పయుధుడు, నిత్య పాపి, విశ్వాసఘాతకుడు, సంధి చేసుకుని నమ్మించి రాక్షసులను మట్టుబెట్టాడు, మోసం చేసి పొట్టన పెట్టుకున్నాడు. ఇక ఆ విష్ణుమూర్తి ఒకడు నిత్య కపటి, కుహాకుడు, ఎన్నెన్ని వేషాలు వేస్తాడో, ఎన్నెన్ని రూపాలు ధరిస్తాడో, చివరికి పంది రూపానికైనా వెనుకాడడు. హిరణ్యాక్షుణ్ణి అలాగే కదా సంహరించాడు. నరసింహ రూపం ధరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి వధించాడు. నేను ధనుపుత్రుణ్ణి. వీళ్ళ కుట్రలను కుతంత్రాలకు లొంగను. చూస్తా ఇంద్రుడేమి చేయగలడో, ఉపేంద్రుడేమి చేయగలడో. రణరంగంలోకి దిగితే రుద్రుడైనా నన్నేమి చెయ్యలేడు.
అష్టదిక్పాలకులను సచీపతిని తరిమి కొట్టి స్వర్గ సామ్రాజ్యం కైవల్యం చేసుకుంటాను. ఆ తరువాత మనమే ఈ లోకంలో అగ్రగణ్యులం. ఆ స్వర్గలోకం మనదే. స్వేచ్ఛగా విహరిద్దాం. నాకున్న వరం మీ అందరికీ తెలుసు కదా. దేవదానవులు నన్నేమీ చేయలేరు. ఏ పురుషుడు నన్ను సంహరించలేడు. ఇక ఆడది నన్నేమి చేయగలుగుతుంది? రాక్షస వీరులారా, నిర్భయంగా ఉండండి. కయ్యానికి కాలు దువ్వండి. పాతాళం నుంచి పర్వతాగ్రాల వరకు దానవ వీరులను అందరినీ ఆహ్వానించండి. యుద్ధానికి తరలి వెళదాం. నిజానికి నేనొక్కడినే సకల దేవతలను జయించగలను. కాని దానవులారా, శోభ కోసమే మిమ్మల్ని అందరినీ పిలిచి నా వెంట తీసుకుని వెళ్తున్నాను. నాకేమీ భయం లేదు. ఈ కొమ్ములతో ఈ గిట్టలతో దేవతలను చీల్చి చెండాడతాను. వరం ఉంది కదా, మనకు తిరుగులేదు. మరణం లేదు, అపజయం లేదు. అందరూ సన్నద్ధులవ్వండి. బయలుదేరండి. దేవలోకం స్వాధీనం చేసుకుని మందార కుసుమాలు అలంకరించుకుందాం. అప్సరసలతో క్రీడిద్దాం. కామధేనువు పాలు త్రాగుదాం. మాదపానం చేద్దాం. గంధర్వ గీతాలు ఆలకిస్తూ నాట్యం చేద్దాం. రకరకాల మద్యాలు మనకు అందిస్తూ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైన అప్సరసలు నాట్యం చేస్తూ మనకు ఆనందం కలిగిస్తారు, రంజింపచేస్తారు. ఇవాళనే స్వర్గానికి యుద్ధానికి వెళ్దాం. సిద్ధం అవ్వండి. మన గురువు శుక్రాచార్యుణ్ణి పిలవండి అని మహిషాసురుడు చెప్పాడు. రాక్షస నాయకులకు ఈ మహిషాసురుడు ఇలా ఆజ్ఞాపించి ఉత్సాహంతో త్వరగా తన మందిరం చేరుకున్నాడు. ఈ మహిషాసురుడు దేవలోకం బయలుదేరాడు. తరువాత దేవలోకం జయించాడు. అమ్మ దుర్గాదేవి ఎలా మహిషాసురుడిని వధించిందో తరువాతి వీడియోలో చెప్తాను. అమ్మవారి కథలు, అవతారాలు ఈ ఛానల్లో అందించాలనేదే మా యొక్క కోరిక. ఈ వీడియోకి సపోర్ట్ చేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా రాబోతున్నాయి. వీడియోని షేర్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి. ధన్యవాదాలు.